హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మకుటి సికే బ్లాగ్స్. వీడియో చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి పాలకూర పప్పు అనమాట. చాలా టేస్టీగా సూపర్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఈ పాలకూర పప్పు కోసం ముందుగా నేను ఫ్రెష్గా మా ఇంటి దగ్గర పండిన పాలకూరను తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి కొంచెం 1.5 కట్ట అలా ఉంటుందన్నమాట. ఇలా పాలకూరని తీసుకొని దీన్ని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇక్కడ నేను చూస్తున్న గ్లాస్తో 1.5 గ్లాస్ కందిపప్పు అనేది తీసుకుంటున్నాను. కందిపప్పు ఎక్కువ తీసుకోవట్లేదు, జస్ట్ 1.5 గ్లాస్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్న పాలకూరకి ఈ కందిపప్పు అనేది సరిపోతుంది అనమాట. దీని తర్వాత కొద్దిగా చింతపండు అనేది వేస్తున్నాను అనమాట. ఇలా చింతపండు వేసిన తర్వాత ఈ కందిపప్పును మనం నీట్గా 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 టైమ్స్ బాగా వాష్ చేసి ఇలా తీసుకున్నాను. ఆల్రెడీ నేను పాలకూరను అనేది వాష్ చేస్తాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వాష్ చేస్తున్నాను. ఇలా వాష్ చేసిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం కందిపప్పులోకి వేసుకోవాలన్నమాట. కనీసం వారానికి 2 సార్లైనా ఇలా ఆకుకూర పప్పును తినడం అలవాటు చేసుకోండి. దీనివల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. పిల్లలకు కూడా అలవాటు చేయండి, హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ వచ్చేసి నేను పాలకూర మొత్తాన్ని కట్ చేసి కందిపప్పులోకి వేసుకున్నాను. తర్వాత ఇలా కొద్దిగా పచ్చిమిర్చి, 2 టమాటా, 1 ఉల్లిపాయ తీసుకొని వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను కుక్కర్లోకి అనేది వేసేస్తాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ ఇలా కట్ చేసి వేసేసాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర అనేది ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీర బాగా కడిగి వేస్తున్నాను అనమాట. తర్వాత దీంట్లోకి నేను 2 గ్లాసెస్ వాటర్ అనేది తీసుకుంటున్నాను అనమాట. ఇలా పెద్ద గ్లాస్తో 2 గ్లాసెస్ అనేది వాటర్ పోసాను. మనం మరీ ఎక్కువగా తీసుకున్నామంటే వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో అందుకని కొంచెం తక్కువగానే వాటర్ తీసుకోండి. ఇలా వాటర్ పోసిన తర్వాత ఇందులోకి నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. తర్వాత మనం ఈ కుక్కర్కి మూత పెడతాం కదా, మూత పెట్టినప్పుడు విజిల్ దగ్గర 1 స్పూన్ ఆయిల్ వేయండి. అలా వేయడం వలన పప్పు కట్ట అనేది బయటికి పొంగకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఇలా మూత పెట్టేసి తర్వాత ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాను అనమాట. ఆ తర్వాత తీసి చూస్తే పప్పు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి పప్పు కట్టునంతా పక్కకు ఉంచేసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత దీనిని పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. నేను వచ్చేసి పప్పు కట్టును పడవేయలేదు, మరి దీంతోకి వేసాను అనమాట. ఎక్కువ గట్టిగా లేకుండా కొద్దిగా పలుచగా పప్పు అనేది చేసుకున్నాను అనమాట. పాలకూర పప్పు ఎక్కువ గట్టిగా లేకుండా ఇలా కొద్దిగా పలుచగా చేసుకున్నారంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఇలా కొద్దిగా పలుచగా చేసుకున్నాను అనమాట. ఇలా పలుచగా చేసుకున్న తర్వాత దీనికి మనం పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పుకు తిరువాత పెట్టుకోవడం కోసం నేను స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ పోసాను అనమాట. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి 1 ఉల్లిపాయ, కొద్దిగా తెల్లవాయలు, తర్వాత 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా తిరువాత దినుసులు అనేవి వేసాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ రుబ్బి పక్కన పెట్టుకున్న పప్పు అనేది వేయాలి. చూసారు కదా, ఇలా తర్వాత మొత్తం బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న పప్పు అనేది వేసేసామన్నమాట. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. అందులోనూ మనం యూస్ చేసిన పాలకూర ఆర్గానిక్గా మన ఇంట్లో పండించుకున్నదే కాబట్టి పప్పు టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామంటే మనకు పాలకూర పప్పు అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. దానివల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు అమ్మకుటి సికే బ్లాగ్స్.